ఓం శాంతి 5-3-2024 మధురమైన పిల్లలు, మీరు శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించివేయాలి. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పావనంగా కర్మాతీతులుగా అవుతారో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతారు. ప్రశ్న: ఆత్మకు ఏ విషయం గురించి చాలా భయం కలుగుతుంది మరియు ఆ భయం ఎందుకుంది? జవాబు: ఆత్మకు శరీరాన్ని వదలడానికి ఎంతో భయం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మకు శరీరం పట్ల మమకారం ఏర్పడిపోయింది. ఎవరైనా దుఃఖం కారణంగా శరీరాన్ని వదలాలి అని అనుకున్నా కానీ తాను తన పాపకర్మల శిక్షలనైతే అనుభవించాల్సే వస్తుంది. సంగమంలో పిల్లలైన మీకు ఏ భయమూ లేదు. మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము అని మీకింకా సంతోషం ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఒకటేమో జ్ఞానం, ఇంకొకటి భక్తి. డ్రామాలో ఇది నిశ్చితమై ఉంది. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఇంకెవరికీ తెలీదు. పిల్లలైన మీకైతే తెలుసు. సత్యుగంలో మరణమంటే భయం ఉండదు. మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలని వారికి తెలుసు. దుఃఖం, ఏడుపు మొదలైన వాటి విషయం లేదు. ఇక్కడ మరణమంటే భయం ఉంటుంది. శరీరాన్ని వదలాలంటే ఆత్మకు దుఃఖం కలుగుతుంది, భయపడుతుంది. ఎందుకంటే ఎంతైనా ఇంకొక జన్మ తీసుకుని దుఃఖాన్ని అనుభవించాలి. మీరు సంగమయుగ వాసులు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఎక్కడికి? ఇంటికి. అది భగవంతుని ఇల్లు కదా. ఇదేమీ ఇల్లు కాదు. ఎక్కడైతే భగవంతుడు మరియు పిల్లలైన మీరు ఆత్మలుంటారో దానినే ఇల్లు అంటారు. అక్కడ ఈ శరీరం ఉండదు. ఏ విధంగా మనుషులు మేం భారత్లో ఉంటాము, ఇంట్లో ఉంటాము అని అంటారో అలాగే మీరు కూడా మేము అనగా ఆత్మలమైన మేము అక్కడ మా ఇంట్లో ఉంటాము అని అంటారు. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. దానిని ముక్తిధామం అంటారు. తాము భగవంతుణ్ణి కలుసుకోవాలని అక్కడికి వెళ్లేందుకు మనుషులు పురుషార్థం చేస్తారు. భగవంతుణ్ణి కలుసుకోవడానికి ఎంతో సంతోషం ఉండాలి. ఈ ఆత్మకు సంబంధించిన శరీరం ఏదైతే ఉందో దీని పట్ల ఆత్మకు ఎంతో మోహం ఏర్పడి ఉంది. అందుకే ఏ చిన్న అనారోగ్యం మొదలైనవి వచ్చినా శరీరం దూరమైపోతుందేమోనని భయం కలుగుతుంది. అజ్ఞానకాలంలో కూడా భయం ఉంటుంది. ఈ సంగమయుగ సమయంలో ఇప్పుడు తిరిగి తండ్రి వద్దకు వెళ్లాలని మీకు తెలుసు కావున భయపడే విషయం లేదు. తండ్రి చాలా మంచి యుక్తిని తెలియజేశారు. పతితాత్మలు నా వద్దకు ముక్తిధామంలోకి రాలేవు. అది పవిత్రాత్మల ఇల్లు. ఇది మనుషుల ఇల్లు. ఈ శరీరం పంచతత్వాలతో తయారవుతుంది. కావున పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతూ ఉంటాయి. ఆకాశం, జలం, వాయువు ఇవి లాగుతూ ఉంటాయి. అక్కడ మూలవతనంలో ఈ తత్వాలు లేవు. ఇవి విచారసాగర మంతనం చేసేందుకు యుక్తులు. ఆత్మ ఈ ఆస్తిని తీసుకుంది కావున శరీరం పట్ల మమకారం ఏర్పడింది. లేకపోతే ఆత్మలమైన మనం అక్కడి నివాసులము. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తాము. ఎప్పుడైతే మీరు పవిత్రాత్మలుగా అవుతారో అప్పుడు మీకు మళ్ళీ సుఖం లభిస్తుంది. దుఃఖమన్న మాటే ఉండదు. ఈ సమయంలో ఇది దుఃఖధామము. కావున పైనుండి కిందకొచ్చి పాత్రను అభినయించేందుకు పంచతత్వాలు కూడా లాగుతాయి. ప్రకృతి ఆధారాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆట కొనసాగలేదు. ఈ సుఖదుఖాల ఆట తయారై ఉంది. మీరు సుఖంలో ఉన్నప్పుడు పంచతత్వాల శరీరం పట్ల మమకారం ఉండదు. అక్కడ పవిత్రంగా ఉంటారు. శరీరం పట్ల అంతగా మమకారం ఉండదు. ఈ పంచతత్వాల పట్ల మమకారాన్ని కూడా వదిలేస్తారు. మనం పవిత్రంగా అయితే
అక్కడ శరీరాలు కూడా యోగబలంతో తయారవుతాయి. అందుకే మాయ ఆకర్షించదు. అక్కడి మన శరీరం యోగబలంతో కూడుకున్నది కావున అక్కడ దుఃఖమే ఉండదు. డ్రామా ఎంత అద్భుతంగా తయారై ఉంది. ఇవి కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే మంచి వివేకవంతులుగా ఉన్నారో మరియు సేవలో తత్పరులై ఉంటారో వారే మంచి రీతిలో అర్థం చేయించగలరు. తండ్రి అంటారు, ధనం ఇచ్చినా ధనం తరగదు. దానం చేస్తూ ఉన్నట్లయితే ధారణ కూడా జరుగుతుంది. లేకపోతే ధారణ జరగడం కష్టము. రాయడం వల్ల ధారణ జరిగిపోతుందని భావించకండి. రాసి ఇతరుల కళ్యాణం కొరకు పాయింట్లు పంపించినట్లయితే అది వేరే విషయం. కాని స్వయం గురించైతే అవి పనికిరావు. కొందరైతే కాగితంపై రాసి ఊరికే పడేస్తారు. నేను రాస్తున్నాను, అది మళ్ళీ ఉపయోగపడుతుందా అని కూడా లోలోపల తెలివి ఉండాలి. రాసి పడేస్తే దాని వలన ఏం లాభం ఉంది? ఇది కూడా ఆత్మ తనను తాను మోసం చేసుకున్నట్లే. ఇది ధారణ చేయాల్సిన విషయము. బాబా ఏమైనా రాసిన దాన్ని కంఠస్థం చేస్తారా? తండ్రైతే రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట మీకు తండ్రితో సంబంధం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా మీరు పవిత్రంగా ఉంటారు. ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. మళ్ళీ ఆ శక్తి అంతమైపోయినప్పుడు పంచతత్వాల బలం ఆత్మను లాగుతుంది. ఆత్మకు ఇంటికి వెళ్లేందుకు శరీరాన్ని వదలాలని మనసు కలుగుతుంది. వాస్తవానికి ఇందులో సంతోషించాలి. మీరు పావనంగా అయి వెన్న నుండి వెంట్రుక తీసినట్లుగా శరీరాన్ని వదులుతారు. పిల్లలైన మీరు శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించివేయాలి. ఆత్మలమైన మనం శరీరం లేకుండా వచ్చాము, పవిత్రంగా ఉండేవారము. ఈ ప్రపంచం పట్ల మమకారం ఉండేది కాదు. అక్కడ శరీరాన్ని వదిలినప్పుడు ఎవరూ ఏడవరు. ఎటువంటి కష్టమూ ఉండదు, అనారోగ్యమూ ఉండదు, శరీరం పట్ల మమకారమూ ఉండదు. ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరం వృద్ధాప్యంలోకి వస్తే పాత్రను అభినయించేందుకు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడసలు రావణరాజ్యమే ఉండదు. కావున ఈ సమయంలో బాబా వద్దకు వెళ్ళాలి అని మనసు కలుగుతుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, పవిత్రంగా అయి రావాలి. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పంచతత్వాల బొమ్మ పట్ల మోహం ఏర్పడింది. దీనిని వదలాలని మనసు కలగదు. లేదంటే నిజానికి శరీరం వదలాలి మరియు మనం బాబా వద్దకు వెళ్లిపోవాలి అని వివేకం చెప్తుంది. మనం పావనంగా అయి తండ్రి వద్దకు వెళ్లాలని ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము. బాబా అన్నారు, మీరు నావారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. అప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేయడంలో కూడా ఏ కష్టమూ ఉండదు. ఇప్పుడు శరీరం పట్ల మోహముంది కావుననే డాక్టర్ మొదలైన వారిని పిలుస్తారు. మేం బాబా వద్దకు వెళ్తాము అని మీకెంత సంతోషముండాలి. ఈ శరీరంతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఈ శరీరం పాత్రను అభినయించేందుకు లభించింది. అక్కడ ఆత్మ మరియు శరీరం రెండూ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. దుఃఖమన్న మాటే ఉండదు. మరి పిల్లలు ఎంతగా పురుషార్థం చేయాలి? ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్తాము. ఈ శరీరాన్ని వదిలేందుకు వెళ్ళకూడదు. కాని ఎప్పటివరకైతే యోగాన్ని జోడించి పవిత్రంగా అవ్వరో, కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు వెళ్లలేరు. ఈ ఆలోచన అజ్ఞాని మనుషులకు రాదు, పిల్లలైన మీకు వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాలి. మొదట ఆత్మలో శక్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడూ భయం ఉండదు. ఇక్కడ దుఃఖం ఉంది. అందుకే మనుషులు భక్తి మొదలైనవి చేస్తారు. కాని తిరిగి వెళ్లే మార్గమైతే తెలీదు. అక్కడికి వెళ్లే మార్గాన్ని
ఒక్క తండ్రి తెలియజేస్తారు. మనం బాబా వద్దకు వెళ్ళాలి అని సంతోషం ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ మీకు శరీరం పట్ల మోహముంది. ఈ మోహాన్ని తొలగించి వేయండి. ఇది పంచతత్వాల శరీరం, ఇదంతా మాయ. ఈ కళ్లతో ఆత్మ ఏదైతే చూస్తుందో అంతా మాయే మాయ. ఇక్కడ ప్రతి వస్తువులోనూ దుఃఖముంది. ఎంతటి అశుద్ధత ఉంది! స్వర్గంలో శరీరం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, మహళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి లభిస్తాయి. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. ఆట ఏ విధంగా రచించబడి ఉంది? ఇది ఆలోచనలోకి రావాలి కదా. ఇంకేం అర్థం కాకపోయినా సరే ఈ విధంగా చెప్పండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, స్వర్గంలోకి వెళ్ళిపోతారు. మనం ఆత్మలము. ఈ శరీరం రూపీ తోక తర్వాత లభించింది. ఇందులో మనమెందుకు చిక్కుకునున్నాము? తండ్రి అర్థం చేయిస్తారు, దీనిని రావణరాజ్యం అంటారు. రావణరాజ్యంలో అంతా దుఃఖమే దుఃఖం ఉంటుంది. సత్యుగంలో దుఃఖం యొక్క మాటే ఉండదు. ఇప్పుడు బాబా స్మృతితో మనం శక్తిని తీసుకుంటాము, ఎందుకంటే బలహీనంగా అయిపోయాము. దేహాభిమానం అన్నింటికన్నా బలహీనం చేస్తుంది. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఈ డ్రామా తయారయ్యుంది, ఇది ఆగదు. మోక్షం మొదలైన వాటి విషయమే లేదు. ఇది తయారు చేయబడి ఉన్న డ్రామా. జరగరాందేదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకం. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది అని అంటారు. ఏదైతే గతించిపోయిందో అది మళ్లీ జరగాల్సిందే. చింతించే విషయమే లేదు. సత్యుగంలో జరగరాందేదీ జరగదు. ఇక్కడ చింత పట్టుకుని ఉంది. తండ్రి అంటారు, ఇది డ్రామా. ఈ విధంగా మీరు నా వద్దకు చేరుకుంటారు అని తండ్రి మార్గాన్నైతే తెలియజేశారు. వెన్న నుండి వెంట్రుక తీసినట్లుగా ఉంటుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. పావనంగా అయ్యేందుకు ఇంకే యుక్తి లేదు. మనం రావణ రాజ్యంలో కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అది ఈశ్వరీయ రాజ్యము. ఈశ్వరీయ రాజ్యం మరియు ఆసురీ రాజ్యం యొక్క ఆట. ఈశ్వరుడు ఏ విధంగా వచ్చి స్థాపన చేస్తారు అన్నది ఎవరికీ తెలియదు. తండ్రినే జ్ఞానసాగరుడు అంటారు. వారే వచ్చి అన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటున్నారు. మళ్లీ ఈ జ్ఞానమంతటినీ మర్చిపోతారు. ఏ చదువు ద్వారానైతే మనం ఈ పదవిని పొందుతామో అదంతా మర్చిపోతాము. స్వర్గంలోకి వెళ్లగానే ఈ జ్ఞానం మాయమైపోతుంది. భగవంతుడు ద్వేకిరీటధారులుగా ఎలా తయారు చేశారో అదేమీ తెలియదు. వీరికి కూడా ఇంతకు ముందు తెలియదంటే వేరే శాస్త్రాలు మొదలైనవి చదివేవారికి ఎలా తెలుస్తుంది? వారికి అది టచ్ అవ్వదు కూడా. మీకు వచ్చి వినగానే వెంటనే టచ్ అవుతుంది. ఇదంతా గుప్తం. తండ్రి వినిపిస్తారు. ఇదేమైనా కనిపిస్తుందా? అర్థమవుతుంది. అలాగే ఆత్మను ఏమైనా చూశారా? ఆత్మ ఉంది అని భావిస్తారు. దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. బాబా అంటారు, చూడడం ద్వారా ఏమర్థం చేసుకోగలరు? ఆత్మ అయితే చిన్న బిందువు, అనేక ఆత్మలున్నాయి. మీరు 10-20 ఆత్మలను కూడా సాక్షాత్కారంలో చూస్తారు. ఒకదానిని చూసినంత మాత్రాన ఏమీ తెలీదు, అర్థం కూడా చేసుకోలేరు. ఎంతో మందికి సాక్షాత్కారం కలుగుతుంది. అది ఆత్మనా లేక పరమాత్మనా అన్నది ఎలా తెలుస్తుంది? ఆ తేడా తెలీదు. కూర్చునే చిన్న చిన్న ఆత్మలు కనిపిస్తాయి. అది ఆత్మనా లేక పరమాత్మనా అన్నదేమైనా తెలుస్తుందా? ఇంత చిన్నని ఆత్మలో ఎంతటి శక్తి ఉంది అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ యజమాని. ఒక శరీరాన్ని వదిలి పాత్రను అభినయించేందుకు ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది సృష్టి అద్భుతం. శరీరం అనారోగ్యం పాలైనా
లేక ఎవరైనా దివాలా తీసినా దీనికన్నా శరీరం వదలడమే మంచిది అని భావిస్తారు. ఆత్మ వెళ్ళిపోతుంది, దుఃఖం నుండి విముక్తి అవుతుంది. కాని పాపాల భారం ఏదైతే తలపై ఉందో అదెలా దూరమవుతుంది? స్మృతి ద్వారా పాపాలు వినాశనం అవ్వాలి అని మీరు పురుషార్థం చేస్తారు. రావణుడి కారణంగా చాలా పాపాలు జరిగాయి. వాటి నుండి విముక్తులుగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని వారు చెప్తారు. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. మీ పాపాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. స్మృతి చేయడం కూడా అంత సులువేమీ కాదు. నన్ను స్మృతి చేయాలంటే మాయ మిమ్మల్ని ఎంతగానో విసిగిస్తుంది, గడియ గడియ మరపింపజేస్తుంది. బాబా వారి అనుభవాన్ని కూడా వినిపిస్తారు. నేను ఎంతగానో ప్రయత్నిస్తాను, అయినా కాని మాయ ఆటంకాలు వేస్తూ ఉంటుంది. ఇద్దరమూ తోడుగా కలిసే ఉన్నాము, కలిసి ఉన్నా కూడా గడియ గడియ మర్చిపోతాను. ఇది చాలా కష్టం. గడియ గడియ ఎవరెవరో గుర్తుకొస్తూ ఉంటారు, ఫలానా వారు గుర్తుకొస్తూ ఉంటారు. మీరైతే చాలా మంచి పురుషార్థం చేస్తారు. కొందరైతే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. 10-15 రోజులు చాట్ రాసి వదిలేస్తారు. ఇందులో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో, కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు విజయాన్ని పొందుతారని భావిస్తారు. ఇది ఈశ్వరీయ లాటరీ కదా. బాబాను స్మృతి చేయడం, ఇది స్మృతి యొక్క దారము. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము. మేం బాబాను స్మృతి చేస్తున్నాము అని అంటారు. కాని బాబా అంటారు, అసలు స్మృతి చేయడమే రాదు. పదవిలో కూడా తేడా అయితే ఉంటుంది కదా. రాజ్యం ఏ విధంగా స్థాపనైంది? మీరు అనేకసార్లు రాజ్యం చేశారు, మళ్లీ పోగొట్టుకున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తారు. మళ్లీ రావణ రాజ్యంలో మీరు వామ మార్గంలోకి వెళ్లిపోతారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే మళ్లీ వామ మార్గంలో పడిపోతారు. కావున తండ్రిని స్మృతి చేయడానికి చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. ఇది చాలా సహజం. శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్లిపోతారు. నన్ను తెలుసుకున్నప్పుడే యోగబలం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అది చివర్లోనే జరగగలదు. కాని తిరిగైతే ఎవరూ రారు. ఎవరు ఏం చేసినా కాని యథార్థ యోగాన్ని నేనే వచ్చి నేర్పిస్తాను. మళ్లీ అర్ధకల్పం యోగబలం నడుస్తుంది. అక్కడైతే అపారమైన సుఖాన్ని అనుభవిస్తారు. భక్తి మార్గంలో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు? ఎప్పుడైతే తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు ఇక భక్తి ఉండదు. జ్ఞానం ద్వారా పగలు వస్తుంది, అప్పుడిక ఏ కష్టమూ ఉండదు. భక్తి అనగా రాత్రి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. అక్కడైతే దుఃఖం యొక్క మాటే ఉండదు. ఇక్కడి యొక్క మొక్కలెవరైతే ఉంటారో ఈ విషయాలన్నీ వారి బుద్ధిలో కూర్చుంటాయి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది అద్భుతమైన జ్ఞానం. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. పరమాత్మ చేయలేందేముంది అని మనుషులు భావిస్తారు. కాని భగవంతుడైతే రావడం ఒక్కసారే వస్తారు. వారొచ్చి మీకు స్వర్గానికి మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా అయింది. ఇక్కడ వీరిరువురూ కలిసి ఉన్నారు. వీరు బ్రహ్మ కూడా ఎవరినైనా చూసినప్పుడు శాంతిదానాన్ని ఇవ్వాలి అని భావిస్తారు. చూసిన వెంటనే వీరు మన వంశానికి చెందినవారా కాదా అన్నది తెలిసిపోతుంది. నాడిని చూడడం సేవాదారులైన పిల్లల పని. ఒకవేళ మన కులానికి చెందినవారై ఉంటే శాంతిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పావనంగా అయి తండ్రితో పాటు ఇంటికి వెళ్లేందుకు ఈ పంచతత్వాల బొమ్మ పట్ల మమకారాన్ని పెట్టుకోకూడదు. శరీరాన్ని వదలాలి అన్న భయాన్ని తొలగించివేయాలి. రెండవ పాయింట్, స్మృతియాత్ర యొక్క చార్టును చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. యోగబలం ద్వారా ఆత్మను పావనంగా తయారు చేసుకుని కర్మాతీతంగా అయి ఈశ్వరీయ లాటరీని గెలవాలి. వరదానము: సిద్ధిని స్వీకరించేందుకు బదులుగా సిద్ధి యొక్క ప్రత్యక్ష రుజువును చూపించే శక్తిశాలి ఆత్మాభవ. ఇప్పుడు మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపం కనిపిస్తుంది. ఏదైనా పాడైన కార్యమైనా సరే మీ దృష్టితో, మీ సహయోగంతో సహజంగా పరిష్కారం అవుతుంది. అవును, ఇదైపోతుంది అని మీరేమీ సిద్ధి రూపంతో అనరు, కానీ మీ డైరెక్షన్ స్వతహాగా సిద్ధిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు త్వరగా తయారవుతారు. అన్ని వైపుల నుండి పక్కకొచ్చి మీ వైపుకు వస్తారు. ఈ సిద్ధి యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుంది, కానీ ముందు సిద్ధిని స్వీకరించకుండా ఉండేంతటి శక్తిశాలిగా అవ్వండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: అవ్యక్త స్థితిలో స్థితులై మిలనాన్ని జరుపుకున్నట్లయితే వరదానాల భాండాగారం తెరుచుకుంటుంది. ఓం శాంతి.